మామూలుగా ఎవరైనా ప్రజల కోసం పోరాడినా ప్రజల కోసం పనిచేసిన చిరస్థాయి వరకు నిలిచిపోతారు. చాలా అరుదుగా ప్రజల కోసం పోరాటం చేసిన వారు కనుమరుగవుతూ ఉంటారు. చరిత్ర పుటలో లిఖించబడిన వారు ఎందరో మహానుభావులు ఉన్నారు. అలాంటి వారిలోనే శ్రీ శీతల్ సింగ్ లష్కరీ ఒకరు. అప్పట్లో హైదరాబాదులో కార్మికులకు అండగా నిలిచిన నాయకుడు శీతల్ సింగ్ లష్కరీపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. శీతల్ సింగ్ లష్కరీ కార్మికుల కోసం విశేష కృషి చేశారు. కార్మికులు తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఈ శీతల్ సింగ్ లష్కరీ ధూల్పేటలోని టేకరవాడి కాలనీలో ఆయన జన్మించారు. ఆయన జన్మం తర్వాత ఆ కాలనీ పేరును టీకేర్ పేరుతో పిలుచుకుంటున్నారు. ఆయన తల్లిదండ్రులు మోతీబాయ్, బిషన్ సింగ్ 200 ఏళ్ల క్రితం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చి లష్కరీ కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. శీతల్ సింగ్ ప్రాథమిక విద్యను చాదర్ ఘాట్ హై స్కూల్లో, తర్వాత ఉన్నత విద్యను మెట్రికులేషన్లో పూర్తి చేశారు. ఔరంగాబాద్లో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారు. కానీ పరిస్థితులు అతనికి అనుకూలంగా లేకపోవడంతో వైద్య విద్యను మధ్యలోనే ఆపివేశారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలిచారు. ఆ సమయంలో కేశవ్ ప్రసాద్ మిశ్రా న్యాయవాది ధూల్పేట ప్రాంతంలో గౌరవనీయులైన నాయకుడిగా ఉన్నారు. ఆయన సేవలకు ఆకర్షితులైన శీతల్ సింగ్ లష్కరీ ఆయన ఆధ్వర్యంలోనే సామాజిక సేవ చేయడాన్ని ప్రారంభించారు. हैदराबाद शहर में जब कभी भी राजनीति की चर्चा चलती है तो श्री शीतल सिंह लश्करी जी का नाम चेहरा उनका उभर आता है। वो बड़े ही निष्ठावान और स्पष्ट राजनीति करने वाले नेता के रूप में उभरे। वो बहुत ईमानदार थे। जब वो पढ़ाई कर रहे थे उस समय उनकी पारिवारिक परिस्थिति बहुत कमज़ोर थी, इसलिए उन्होंने औरंगाबाद से अपनी पढ़ाई छोड़कर हैदराबाद वापस आ गए और राजनीति से प्रेरित होकर श्री केशव प्रसाद मिश्रा के संपर्क में आए और उनके साथ अब काम करने लगे। केशव प्रसाद मिश्रा कांग्रेस के बड़े नेताओं में गिने जाते थे। उस समय राजा बद्रीशाल पित्ती भी सोशलिस्ट पार्टी के बड़े नेता थे। उन्होंने इनके काम को देखकर उनके बुला के इनसे बात की और उनको अपनी तरह से प्रेरित किया। डॉक्टर राम मनोहर लोहिया के विचारों से प्रेरित होकर लश्करी जी राम मनोहर लोहिया की पार्टी में गए और उनके साथ काम करने लगे। అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. కానీ అంతలోనే దివంగత బద్రి విశాల్ పిట్టిని కలిసి సమాజ్వాదీ పార్టీ కోసం పనిచేశారు. అదే సమయంలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆలోచనలకు ఎక్కువగా ప్రభావితమయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఇందిరాగాంధీ దేశం మొత్తం ఎమర్జెన్సీని ప్రకటించి నాయకులను పెద్ద ఎత్తున జైల్లో బంధించారు. శీతల్ సింగ్ లష్కరీ కూడా జైలు పాలయ్యారు. 9 నెలల పాటు అతన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టినా కూడా క్షమించమని ఒక్క మాట కూడా అడగలేదు. ఆ రోజుల్లో అతని కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ప్రతికూల పరిస్థితులు కూడా అతనిపై ప్రభావం చూపలేకపోయాయి. ఆయన జైల్లోనే ఉండగానే పరగా టూల్స్ కార్పొరేషన్ కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అద్భుత విజయాన్ని సాధించారు. జైల్లో ఉండి విజయం సాధించడం ఆయనపై ప్రజల్లో ఆదరణకు ఒక ఉదాహరణగా చెబుతారు. मेरा नाम आनंद सिंह है। मैं जगह का पैदा हुआ सो हूँ। मैं सब कुछ हूँ। मैं शीतल सिंह लश्करी से जब मेरी उम्र 10-11 साल की थी, मैं राजनीतिक में शुरू स्कूल में जुनून था। मैं उनके साथ में रहा। मैंने काफी समय आज तक भी मेरे जीवन के 45 साल मैंने उनके साथ गुजारा। उनको ऐसी ऐसी जगह मैंने देखा। कर्पूरी ठाकुर बोल शीतल बोलते थे उनको। जॉर्ज फर्नांडिस बोल लश्करी क्या चाहिए तुझे। राम नरेश यादव, राव वीरेंद्र सिंह जैसे महान लोगों से उनके संपर्क था। कभी उन्होंने कोई सीट के लिए लालच नहीं किया, न कभी पैसे के लिए लालच किया, ना वो थे सोशलिस्ट। गरीबी में जिंदगी काटे। फट्टा शर्ट फट्टा पैंट पहनकर हम दोनों टैंकबंड से पैदल आते थे, आके ताजमहल के पास ठहरते थे। इनका रहने का स्थान, बैठने का स्थान था एबिट्स ताजमहल। वहाँ बड़े बड़े टी अंजाय जैसे, हाशिम जैसे गए नेता लोग साथ में बैठते थे। कभी उन्होंने पैसे के लालच नहीं किया। अपने बच्चों को कभी नहीं देखा, सिर्फ सेवा में रह गए जिंदगी। जैसा हमारे प्रेम भाई ने बताया कि उनकी उपलब्धियां 1964 में इंदिरा गांधी को उन्होंने काला झंडा इसी मौजम या मार्केट को बताया था अपोजिशन के खिलाफ में। उन्होंने बहुत सारे ऐसे काम किए। अभिषेक से संबंध थे उनके, अच्छे संपर्क था। हर नेता
और मजदूर यूनियन, सिकंदराबाद का मजदूर यूनियन पहली बार इन्होंने बनाया था। बंडी ठेला वालों को इन्होंने यूनियन के प्रेसिडेंट बने। जेल में रह के पहला आदमी था जो आंध्र प्रदेश का प्रागाडुल्स में, चार्मिनार फैक्ट्री में, हिंदुस्तान लीवर में इन्होंने यूनियन किया, ఎలక్షన్ జీతా। ఆయన జీవితంలో ఒకసారి జనతా పార్టీ సనత్ నగర్ నుంచి అభ్యర్థిని చేసింది. కానీ వామపక్ష పార్టీలతో ఒప్పందంతో ఈ సీటు ఖాళీగా మిగిలిపోయింది. ఒప్పందంలో ఆలస్యం అవడంతో పేరు ఉపసంహరించుకునే అవకాశం లేక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జనతా పార్టీ ఓడిపోయిన తరువాత చౌదరి చరణ్ సింగ్లో చేరారు. దీంతో ఆయనను జనతా పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. ఇక ఆ టైంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి, మంత్రి ఎంఎం హషీం స్ఫూర్తితో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ సమయంలో వెంకటస్వామి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. సీఎం చెన్నారెడ్డి ఆయన్ను ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. शीतल सिंह लश्करी स्वर्गीय को धूलपेट और पूरे क्षेत्र में बापू के नाम से जाना जाता। मैं उनके बेटे का अमरू। 1978 में 1978 में वो कांग्रेस पार्टी में असेंबली इलेक्शन के बाद डॉक्टर मर्री चन्ना रेड्डी उस समय के मुख्यमंत्री के आह्वान पर उन्होंने कांग्रेस पार्टी ज्वाइन की। उनका राजनीतिक सफ़र कांग्रेस पार्टी से जरूर शुरू हुआ, लेकिन वो रामन और लोहिया जयप्रकाश नारायण के विचारों से बहुत प्रभावित थे। इसीलिए इस देश के समाजवादी आंदोलन से वो जुड़े। जिस स्थान पे मैं बात कर रहा हूँ ये धूलपेट का ठाकुरवाड़ी जुमेरात बाजार है। यहीं सामने उनका मकान उनकी सच्चाई की मिसाल देता है। बापू बहुत निडर लीडर नेता थे। उन्होंने जयप्रकाश नारायण के साथ उस समय इमरजेंसी इंदिरा जी ने लगाई थी, उसका पुरजोर विरोध किया, जेल गए। जेल से आने के बाद ये मुलायम सिंह यादव, लालू प्रसाद यादव, नीतीश कुमार, ये सब बापू लश्करी साहब के समाजवादी आंदोलन में साथी रहे हैं। सांप्रदायिक ताकतों से इस शहर हैदराबाद और इस भारत देश में लड़ने के लिए लश्करी साहब ने ये महसूस किया कि समाजवादी ये आरएसएस और उस समय की जनसंघ, जब भारतीय जनता पार्टी का जन्म नहीं हुआ था, से लड़ने के लिए ये समाजवादी काफ़ी नहीं है, इनसे तो कांग्रेस ही लड़ सकती है। इस बात को ध्यान में रख के सांप्रदायिक कम्युनल फोर्सेस को रोकने के लिए मुख्यमंत्री मर्री चन्ना रेड्डी के आह्वान पर उन्होंने कांग्रेस पार्टी ज्वाइन की। जब कांग्रेस सत्ता में आई तो मुख्यमंत्री जी ने उनको उस समय के आंध्र प्रदेश सिविल सप्लाई कॉरपोरेशन का चेयरमैन बनाया, कैबिनेट मंत्री का दर्जा दिया। డి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన ఆ పదవిని కూడా కొనసాగించారు. నిరుపేద కూలీలు, రిక్షా కార్మికుల కోసం కార్పొరేషన్ ద్వారా చౌక క్యాంటీన్లు ఆయన ప్రారంభించారు. కోటి, అఫ్జల్గంజ్, చార్నాల్లో చౌక క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ క్యాంటీన్లో అన్నం 60 పైసలకు, ఇడ్లీ 30 పైసలకు, 15 పైసలకు టీని విక్రయించారు. ఈ కేంద్రాలు అప్పట్లో పేదలకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆ సౌకర్యాన్ని మూసివేశారు. దీంతో తన చైర్మన్ పదవికి శీతల్ సింగ్ లష్కరీ రాజీనామా చేశారు. శీతల్ సింగ్ లష్కరీ మరణ వార్త తెలియగానే హైదరాబాద్ వాసుల గుండెల్లో విషాదం నెలకొందని పలువురు గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. శీతల్ సింగ్ లష్కరీని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన నిజాయితీపరుడని, కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పనిచేసిన నాయకుడని చెప్పారు. తన సర్వస్వం రాజకీయాలకే ఇచ్చాడు, కానీ తన ఇంటిని రాజకీయాలతో నింపుకోలేదని తెలిపారు. హైదరాబాద్లో నాయకులు వస్తూ పోతూ ఉంటారు, అయితే శీతల్ సింగ్ లష్కరీ లాంటి నాయకుడు ఇంతకాలం రాలేదని అన్నారు. क्योंकि उन जनता पार्टी से जुड़े से आदमी थे, हम लोगों को आज उनके नाम से जाना जाता। कोई लीडर कने जाओ, कोई पर भी जाओ, हमारे को लश्करी नाम से जाना जाता है। कि एक बार मैंने जयपाल रेड्डी साहब से मुलाकात की थी कि जी वेंकट बेटे के मैरिज में, जब जयपाल रेड्डी साहब ने कहा था, मैंने कहा था उनको कि मैं लश्करी साहब का लड़का हूँ, तो उन्होंने मुझे पीठ पे मारते हुए कहा था कि बहुत हिम्मतदार लीडर है ये, बहुत हिम्मतदार लीडर का बेटा है तू, उसका पूरा हिंदुस्तान में नाम है, उसको कहीं पर भी तू लश्करी नाम बोलेगा तो जाना जाएगा तू, और कभी भी सियासत में उनका नाम लेके चल, पॉलिटिक्स में उनका नाम रख के चल, उनका नाम कई लोग डुबाने की सोचे पर उनका नाम रख के चल बोल के एक जयपाल रेड्डी सेंट्रल मिनिस्टर थे, उन्होंने मुझे कहा था। और साथ ही साथ उनके साथियों के साथ मैं घुमासो हूँ। नैनी नरसिम्हा रेड्डी साहब मेरे को लेके घूमते थे, तेलंगाना फर्स्ट होम मिनिस्टर थे, उन्होंने मुझे गाड़ी पे बिठा के लेके घुमा है और कहते थे कि लश्करी साहब का तेरे से बहुत अच्छा लगाव है मेरे को, और तू मेरे साथ रहना बोल के नैनी नरसिम्हा रेड्डी साहब बोलते थे। నగరంలో పర్యాటకులను ఆకట్టుకుంటున్న గుల్జార్ బైఠక్ భవనం కూడా శీతల్ సింగ్ లష్కరీ కుటుంబ సభ్యులదే కావడం విశేషం.
శీతల్ సింగ్ లష్కరీ అత్త సుధర్దేవి పేరుతో గుల్జార్ బైఠక్తో ఓ అందమైన రీడింగ్ రూమ్ కూడా ఉంది. ఆమె ఆస్తిలో కొంత భాగాన్ని సొసైటీకి విరాళంగా ఇవ్వగా మరికొంత భాగాన్ని కుటుంబ సభ్యులకు రాసి ఇచ్చారు. ప్రస్తుతం ఆ భాగంలో శీతల్ సింగ్ లష్కరీ కుటుంబ సభ్యులు ఇప్పుడు నివసిస్తున్నారు.